కానీ మీరు బిగినింగ్‌లో వీళ్ళిద్దరి గురించి రూమర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీకు ఒక 2, 3 ఇయర్స్ బ్యాకే ఈ విషయం గురించి తెలుసు గదా! తెలుసు. తెలుసు. బట్ ఈ విషయం ఇంత సీరియస్ అవుతదని మీరు అప్పట్లో ఎక్స్‌పెక్ట్ చేసారా? 100% ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే సినిమాలో ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉంటాయి. అంటే నాకెప్పుడు డౌట్ వచ్చేది. సినిమాల్లో అని అస మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడొద్దు. బేసిక్‌గా బయట కూడా బయట కూడా జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్నాయి. ఇండస్ట్రీ ఏంటంటే సెలబ్రిటీస్ గాబట్టి మీరు గూడా వన్ ఆఫ్ ది సెలబ్రిటీయే అవునవును. గాబట్టి, అవును. ఇప్పుడు బయటకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా సెలబ్రిటీస్ చేసేయి బయట కనబడుతూ ఉంటాయి. కానీ మీరు ఇండస్ట్రీ పర్సన్ అయ్యుండి ఇండస్ట్రీ అని అదే అందం బయట కూడా ఇవన్నీ ఇలా చాలా మటుకు ఇలా జరుగుతున్నాయి. హ్మ్. ఒక చిన్న విషయం చందు నాకు నీ మీద నువ్వు వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది. అండ్ నా ఆవేదనతోని కోపంగా ఉంది. ఈ నేనిచ్చే మెసేజ్‌తోని జనాలు గూడా మారాలని జెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది గాదు చందు నువ్వు ఎవరితో మధ్యలో వచ్చిన వేస్టు దాని కోసం నువ్వు చనిపోయినావు చందు. లివింగ్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నావు. మీ ఇంట్లో వాళ్ళంతా పేషెన్సీ ఆహ్, ఉన్నారు. మీ భార్య అసలు దేవత. ఎవ్వరు పరాయి స్త్రీతో ఇట్లా ఉంది అంటే ఏ భార్య తట్టుకోలేదు. అయినా సరే నీ భార్య ఇంటికి రా అని జెప్పి పిలిస్తే నువ్వు వెళ్ళలేదు. అది చాలా బాధాకరమైన విషయం. చందు ఒక్కనికే గాదు అందరికీ సరే ఇలాంటి లివింగ్ రిలేషన్‌షిప్ పెట్టుకున్న వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు పెట్టుకున్నారు. సరే పిల్లలు ఏమైపోవాలి? చందు నువ్వు వెళ్ళిపోయావు చందు. ఇంతమందిని బాధ సందర్భంలో వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావు. ఇప్పుడు పిల్లలేం గావాలి? పిల్లల గతేం గావాలి? నీ పేరెంట్స్ ఏం గావాలి? ఆ! ఆ చెల్లెలేం గావాలి? ఇంతమందికి ఏం సమాధానం చెప్దామని జెప్పి నువ్వు వెళ్ళిపోయినావు చందు. కాదు సూర్య గారు. ఈ రిలేషన్ ఇంత స్ట్రాంగ్ అవుతదని మీరసలు అనుకోలేదు బిగినింగ్‌లో. అది అస్సలు 100% నార్మల్‌గా ఎక్స్‌పెక్ట్ ఏదో జేయలే. జరుగుతుంది. కొద్ది రోజులేలే ఇది అంతే. అనుకున్నారు. అంతే. కొద్ది రోజులే గదా! అవి రూమర్సేనేమో అనే అనుకున్నా తప్ప కానీ కొన్ని సోషల్ మీడియాస్‌లో వాళ్ళిద్దరికి పెళ్లి గూడా అయింది అని జెప్పేసి అంటున్నారు. లేదు. నిజమేనా? లేదు. పెళ్లి అవ్వలేదండి. అవ్వలేదా? లేదు అవ్వలేదు. ఓకే. 100% చెప్తున్నా. ఇది పెళ్లయింది అనేది మాత్రం రూమర్. హ్మ్. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనేది మాత్రం ఓకే. వాస్తవం నేను నమ్ముకుంటా. హ్మ్. సరే తప్పొప్పులన్నీ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళెళ్ళిపోయారు, చనిపోయారు. హ్మ్. వాళ్ళ గురించి ఇగ ఆహ్, ఎక్కువ నెగెటివ్‌గా మనం మాట్లాడుకోవడం కూడా వేస్టు. హ్మ్. జనాలకు ఆల్రెడీ తెలుసు. హ్మ్. ఇప్పటి నుండి అయినా సరే జనాలు ఇలాంటి రిలేషన్‌షిప్‌లు పెట్టుకోకుండా పిల్లల్ని చూసుకోండి, భార్యని చూసుకోండి. మీకు నచ్చకపోతే మీకు నచ్చేలాగా మార్చుకొని భార్యతోనే ఉండండి. ఇంట్లో హుహు. వాళ్ళతో అరే అన్నీ వస్తాయి. వైపు ప్రాణం పోయింది. ఇప్పుడు ఎట్లా ఇంతమందిని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు చందు. అసలు ఏంటి పరిస్థితి? ఇవు హ్మ్. మొత్తం సొసైటీలో అన్నీ ఇవే అండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. ఏదో ఇప్పుడు మధ్యలో వచ్చిన దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ భార్యకెందుకు ఇవ్వట్లేదు? ఫస్టొచ్చిన ఆమె వాళ్ళెందుకంత బోరింగ్ అయిపోతున్నారు? అరే! హ్మ్. వాళ్ళకు నీకు నచ్చేలాగా లేకపోతే నీకు నచ్చేలాగా మార్చుకో భయ్. వేరే వాళ్ళతో ఎందుకు భయ్ నీకు రిలేషన్‌షిప్పు? ఆ! వీళ్ళని వాళ్ళుంచుకోవడం, వాళ్ళని వీళ్ళుంచుకోవడం, మరి ఇంత డేర్‌గా ఇలా బరి తెగించి ఇలా చేసేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ సమాజంలో? మణికొండలో ఫ్లాట్ ఉంది అని చెప్తున్నారు గదా! అవును. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చందు గారికి? ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అప్పుడు ఆహ్, 'స్వాతి చినుకులు', 'కెరటాలు' దాని తర్వాత ఇంకా వేరే ఏదో సీరియల్ చేసేటప్పుడైతే కొంచెం అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉండేవి. ఓకే. దాని తర్వాత మనోడు మంచిగా మంచి మంచి ఆహ్, రోల్స్ వచ్చాయి. చేశాడు. రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇప్పుడది ఓన్ ఫ్లాటా అండి? ఓన్ ఫ్లాటే. ఓకే. ఎవరిది ఫ్లాట్ చందు గారిదేనా? అంటే చందు పేరు మీదే ఉంది ఫ్లాట్ అది. చందు గారి పేరు మీదే ఉంది ఫ్లాట్. హ్మ్. కొనింది చందు గారేనా? చందునే. ఓకే. ష్యూరా? షూర్ ఇగ చందు తను ఇద్దరిలో ఎవరైతే కొంటే ఏంది అదైతే చందు పేరు మీదే అట్లా ఉంది. ఎట్లా అవుతది? ఇప్పుడు శిల్ప గారు, చందు గారు కలిపి కొనుక్కున్నారనుకోండి. ఫ్లాట్ ఎవరిదైతే ఏంటి అని మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు పవిత్ర గారు, చందు గారు కొనుక్కున్నప్పుడు ఎవరిదైతే ఏదని మీరెట్లా చెప్తారు? మీరే చెప్తున్నారు. అది రిలేషన్ కరెక్ట్ రిలేషన్ కాదు అని జెప్పి. ఇప్పుడు 100% కాదు. కరెక్ట్ రిలేషన్ ఆయనకి కాదు. ఇద్దరు పిల్లలు ఆయనకున్నారు. ఇద్దరు పిల్లలు ఈమెకున్నారు. సో, లీగల్‌గా మాట్లాడినా గాని ఇప్పుడు ఇద్దరు కలిపి కొనుక్కున్నప్పుడు రేపొద్దున పిల్లలలో ఎవరి పిల్లలకి వెళ్తది ఆ ఫ్లాట్ మరి? నాకు తెలిసినంత వరకు 60% అమౌంటు పవిత్ర గారిది. హ్మ్. 35, 40% అమౌంట్ చందుదని నాకు తెలుసు. ఓకే. కానీ చందు ఫ్యామిలీయే ఎక్కువ నష్టపోయింది గాబట్టి, అది మాత్రం చందు పేరు మీదే ఉంది గాబట్టి 100% మీ చందు ఫ్రెండనా? ఫ్యామిలీకే మా ఫ్రెండ్ అని గాదండి. ఆ! ఇప్పుడు నష్టపోయింది ఎవరు ఎక్కువ? నాకు ఎక్కువ జెప్పండి. నష్టపోవడం, ఎక్కువ లాభపడడం గాదు సార్. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అవును. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళిద్దరు రిలేషన్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కోరుకున్నారు గాబట్టి అక్కడ రిలేషన్ అనేది బాండ్ అయింది. అండ్ ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ వే ఆఫ్ అంటే వాళ్ళ వ్యూలో చూస్తే ఏంటంటే ఆమెకు గూడా అన్యాయం జరిగిందనే అనుకుంటారు. ఎందుకంటే ఆమె సడెన్‌గా చనిపోయింది. ఇప్పటి వరకు సార్ అసలు ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది అని జెప్పేసి చాలామంది జెప్తున్నారు.
సరే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కార్లో డ్రైవర్ ఉన్నాడు. ఆ పవిత్ర గారు వాళ్ళ మేనకోడలో సంథింగ్ ఎవరో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంతవరకు ఆ మేనకోడలు కెమెరా ముందుకు ఎందుకు రాలేదు? ఆ డ్రైవర్ కెమెరా ముందుకు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకు మరి? ఎందుకు రాలేదంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సరే వాళ్ళు కెమెరా ముందుకు రాలేదు. చందు కెమెరా ముందుకు వచ్చాడు. అసలు చందు చనిపోవడానికి సగం రీజన్ కూడా మీ మీడియా వాళ్ళే. అవునా? 100% సగం రీజన్ మీ మీడియా వాళ్ళే. ఎలా? ఎందుకంటే చందునే చంపేశాడు, చందు వల్లనే ఇదంతా జరిగింది, చందు నటిస్తున్నాడు, మొన్న కట్టు ఇక్కడ కనిపించింది, ఈరోజు కట్టు లేదు, అసలు ఏంటి అని చందును ప్రశ్నించారు. ఇప్పుడు అంత ఎఫెక్షన్ ఉన్నాడు ఆల్రెడీ ఆమెకు ఆత్లో ఉంది, ప్రాబ్లం ఉందని తెలుసు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడే స్పాట్ చనిపోయింది, అంబులెన్స్ కూడా టైంకి వెళ్ళదే అంట, చనిపోయిందని తెలిసింది. అంత ఎఫెక్షన్ ఉండి అంత ప్రేమగా ఉన్న మంచి ఏదైతే అయింది అలాంటి వ్యక్తిని మీ మీడియా వాళ్ళు నెగిటివ్గా చూపించడం వల్ల తను తట్టుకోలేకపోయాడు. ఆల్రెడీ అతను ప్రాబ్లంలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. మీ మీడియా వాళ్ళు ప్రతిదాన్ని అరిగిన క్యాసెట్ లెక్క దాన్నే చూపించి దానివల్ల కూడా సగం అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక అదొక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం. మీ మీడియా వాళ్ళకు కూడా నేను దయచేసి చెప్తున్నా, చూసింది చూసినట్టే రాయండి, ఎవరో చెప్పారని రాయకండి. కాదు సార్, ఇక్కడ ఎలా ఉందంటే మొత్తం తిప్పి ఫైనల్ గా మీడియా మీదకి తీసుకొస్తున్నారు. మేబీ కొన్ని మీడియా ఛానల్స్ లో ఏమన్నా నెగిటివ్ గా మాట్లాడారేమో కానీ కొన్ని కాదండి, ఆల్మోస్ట్ 90% మీడియా పీపుల్ నెగిటివ్ గానే మాట్లాడారు. చందుయే చంపేసిండు, అతను ఎందుకు చంపుతాడమ్మా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సరే వాళ్ళ లక్కు వాళ్ళకి ఏం అవ్వలేదు, తనకే అలా జరిగింది, ఆల్రెడీ తనకు హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల హార్ట్ వచ్చి చనిపోయింది.